నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడంతో కార్స్, బైక్స్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఇదే అదునుగా భావించిన వినియోగదారులు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వాహనాల కొనుగోలు చేశారు. అక్టోబర్ నెల ఆటోమొబైల్ రంగానికి పెద్ద పండుగగా నిలిచిందనే చెప్పాలి. దీపావళి ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్ ప్రకటించడంతో ప్రజలు షోరూమ్స్ కు భారీగా తరలివచ్చారు. దీంతో ఈ పండుగ సీజన్ వాహనాల అమ్మకాలను అమాంతం పెంచేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ నివేదిక ప్రకారం మన దేశంలో మొత్తం అక్టోబర్ నెలలో 40 లక్షలకు పైగా వెహికల్స్ ను కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 40.5% పెరుగుదల కనిపిస్తోంది. ఇక బైక్స్ కొనుగోళ్ల విషయంలో కొత్త రికార్డు నమోదు చేశారు ద్విచక్ర వాహన కొనుగోలుదారులు. 2025 అక్టోబర్ మాసం భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇక్కడ పన్ను సంస్కరణలు, పండుగలు కలిసి రికార్డు స్థాయిలో ఫలితాలను అందించాయి. 40.5% వృద్ధిని నమోదు చేశాయి. వినియోగదారుల విశ్వాసం, ఆర్థిక వృద్ధి రెండింటినీ కలిపి ఆటోమొబైల్ మార్కెట్ ను మరింత విస్తరించేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇక దసరా నుండి దీపావళి వరకు 42 రోజుల పండుగ సీజన్లో ప్రజలు వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అటు ఆఫర్స్ ఉండడంతో కార్లు విరివిగా కొనుగోలు చేశారు. అటు బైక్స్ కూడా 51%కు పైగా వృద్ధి రేటును నమోదు చేశాయి. ట్రాక్టర్లు 14.2%, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 5.4% పెరిగాయి. ఈ అక్టోబర్ నెల విజయం వెనుక అతిపెద్ద అంశం జీఎస్టీ 2.0 సంస్కరణలను అమలు చేయడమే. ప్రభుత్వం ఎంట్రీ లెవెల్ ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల వాహన కొనుగోళ్లు గతంలో కంటే మరింత పెరిగాయి. బడ్జెట్ పరిమితుల కారణంగా వాహనాలను కొనుగోలు చేయడానికి వెనకాడుతున్న కొనుగోలుదారులను ఈ పన్ను తగ్గించడం ఆకర్షించింది. ఈ క్రమంలోనే వీరంతా చిన్న కార్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. రాబోయే రోజుల్లో మధ్యతరగతి వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. పండుగ సీజన్లో మారుతి కార్లు 3.5 లక్షల బుకింగ్లను నమోదు చేసింది. వీటిలో దాదాపు 2.5 లక్షల బుకింగ్లు 18% జీఎస్టీ స్లాబ్లోకి వచ్చే కార్లకు చెందినవే. టాటా, మహీంద్రా కంపెనీలు కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ 31.58% వాటాతో ముందంజలో ఉండగా, హోండా బైక్స్ 26.10%, టీవీఎస్ మోటార్ 17.72%తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. మహీంద్రా 34.5%, టాటా మోటార్స్ 32.3%, అశోక్ లేలాండ్ 15.3%తో మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తం మీద జీఎస్టీ సంస్కరణలతో వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి. ఆయా కంపెనీలకు చెందిన వాహనాలైతే గత రికార్డులను తిరగరాస్తూ గణనీయమైన వృద్ధిని సాధించాయి.